ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చెరువు చేప. ఈ చేపని కత్తితో కానీ కత్తిపీటతో కానీ కొందరైతే చాకుతో కూడా క్లీన్ చేసుకుంటారు. నేనైతే కత్తిపీటతో క్లీన్ చేస్తాను. విలేజెస్లో కత్తిపీటలు ఖచ్చితంగా వాడతారు. సో ఈ పీసుల్లో శుభ్రంగా లాగేసుకుని తర్వాత పక్కకేసి బాగా రుక్కాలండి. అప్పుడే చేప తెల్లగా క్లీన్గా వస్తుంది. నీటి వాసన కూడా పోతుంది. ఇది చేప కదా చాలా క్లీన్ చేసుకోవాలండి. మొత్తం పొడిసి తీసేసి ఇంకా చూపిస్తాను. చూడండి శుభ్రంగా పొడిసినంత క్లీన్ చేస్తాను. రుద్దుదాన్ని తీసి రుద్దుదాన్ని. కొందరి దగ్గర గొరికిగా ఉంటుంది రాయి, ఇలా ఉంటుంది. ఇది గొరికిగా ఉందండి. ఏమన్నా కొంచెం జిగురు పట్ట ఉంటే పోతుంది అని తిరిగితే ముక్కలు కొనేసాను. మీకు ఏ సైజు ముక్కలు కావాలో అలా కోసుకోవచ్చు. నేనైతే చక్రాల కింద కోస్తాను. కొందరైతే మామూలుగా చిన్న చిన్న మటన్ ముక్కలు కూడా కోస్తారు. చిన్న పీసులాగా నేనైతే ఇలా కోస్తాను. చేపలు కోస్తే చేపల ఫ్రై అయినా ఇలా కోసుకుంటే గోదావరి ఉంటుందండి. ఏ చేపని ఎలా కోయాలని నాకు చేపలకు వస్తుంది చేస్తాను చేయమంటాను. ఇవనా ఇప్పుడు శుభ్రంగా కడిగేయండి. పసుపు అండి, సారీ కారం కాదు పసుపు. ఉప్పు పసుపు పెట్టి శుభ్రంగా ముక్కలకి పట్టేసి వేసుకోవాలండి. అప్పుడు ఉంటాయి. చూసారు కదా తెల్లగా ముక్కలనైతే కడిగేస్తాను. వేడిగా చేపల పీస్ అలా తీసుకొని ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని వెడల్పాటి కళాయి అయితే చేపల కూరకి ముక్క విడిపోకుండా బాగుంటుందండి. మనకు కలపడానికి కూడా 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కదా, చూసారు కదా. ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి. ఉల్లిపాయలు నేను మిక్సీ ఆడాను. ఈ మిక్సీ ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ అనేది చిన్న మంట మీద వేగితే బాగుంటుంది. లేకపోతే గమ్ముని అడుగట్టేసి మాడు వాసన వస్తుంది. ఈలోపు చేప ముక్కలు మనం మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకుందాము. నేను పసుపు ఉప్పేసి బాగా కడిగాను కదా, మళ్ళీ ఒకసారి బయట కడిగింది కాకుండా లోపల కూడా మళ్ళీ కడుగుతున్నాను. శుభ్రంగా చేప ముక్కలను అయితే క్లీన్గా కడిగేసానండి. చూసారు కదండి, మనకి ఉల్లిపాయ పేస్ట్ మంచి కలర్ వచ్చింది. ఈ కలర్లో ఉండగానే మనం కూరకు సరిపడా ఉప్పు వేసుకుందాము. చాలా పోతే లాస్ట్లో వేసుకోవచ్చండి. అలాగే పసుపు కూడా యాడ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. నాన్ వెజ్లో కొంచెం చేపల కూర అయినా, రొయ్యలైనా, చికెన్ అయినా, మటన్ అయినా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. కొందరు కారం తింటారు, కొందరు తినరు. మేమైతే బాగా తింటాము. పచ్చిమిరపకాయలు కూడా ఖచ్చితంగా యూజ్ చేస్తానండి నేను. చూసారు కదా, చాలా బాగా ఫ్రై అయితే అయిపోయింది ఆనియన్స్. ఇందులో మనం కూరకి సరిపడా కారం అయితే వేసుకుందామండి. ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఈ కూరకి 4 స్పూన్లు కారం అయితే వేసాను. ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి.
ఆనియన్స్ పేస్ట్ అయితే ఖచ్చితంగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. తొందరగా కూడా అడిగంటేస్తుంది. దగ్గరుండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సరిపడా వాటర్ అయితే యాడ్ చేద్దాం. ఇందులో మనం చేప ముక్కలు వేసిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు కూడా వేసుకుంటామండి. ఫస్ట్ అయితే ఇలా ఉడకాలి. కొందరు స్టార్టింగ్ చింతపండు పులుసు కూడా పోసేస్తారు. అలాగే కొందరు చేప ముక్కలకి ఉప్పు కారం కూడా పట్టిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారు. ఇప్పుడైతే నేను చేప ముక్కలు డైరెక్ట్గానే వేస్తున్నాను, ఉప్పు కారం అయితే పెట్టలేదు. మనం కూర దింపుకునేటప్పుడు కూడా ఈ విధంగా వచ్చినప్పుడు దింపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ పులుచు కాకుండా మరీ ఇగురు కాకుండా. ఇప్పుడు మనం చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా కూరలో వేద్దాం. నేను ఒక్కొక్కటిగా చేప ముక్కలను అయితే వేసేసాను. ఇది మనం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు అయితే వేసుకుందాం. ఈలోపు మనం చింతపండు పులుసుని అయితే నానబెట్టుకుందాం. ఇది గట్టిగా నొక్కితే చూసారు కదా, ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎంత ఉన్నదండి. చూడండి కూర ఎంత చిక్కగా ఉడుకుతుందో. నేను ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు డైరెక్ట్గానే వేసుకుంటున్నానండి, చీల్చుకొని. చేపల కూరలో పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. నేను ఇందులో బెండకాయలు కూడా వేస్తాను. బెండకాయలు కూడా నేను ఇలాగనే డైరెక్ట్గా కొంచెం చీల్చేస్తానండి. ఒక్కొక్కరు వంకాయ కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. కర్రీ బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి వేసుకుంటామండి. చిక్కగా గుజ్జు తీయాలి. చింతపండు గుజ్జు కూడా చిక్కగా వేసుకుంటేనే బాగుంటుందండి, మరీ వాటరీగా కాకుండా. చూసారు కదా, మనం చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జుని ఇప్పుడు కూరలో వేస్తున్నానండి. మనం గట్టితో డైరెక్ట్గా కూరని ఇలా తిప్పకూడదండి. గుడ్డతోటి దాకని దగ్గర తీసుకురమ్మ ఫోన్. ఇలా కర్రీని తిప్పుకోవాలి, అస్సలు గట్టి పెట్టకండి, చేప ముక్కలు విడిపోతాయి. నేను ఇంకో ఇలా బెండకాయ ముక్కలు అయితే ఇలా వేస్తున్నానండి. నేను బెండకాయని ఇలా కొంచెం చీల్చుకుని డైరెక్ట్గా బెండకాయ ముక్కలు అయితే వేసేస్తాను. చేపల కూరలో బెండకాయ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కర్రీ ఇలా కొత్త ఉడుకుతున్నప్పుడే మనం బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ముందే వేసేసుకుంటే బెండకాయ అంతా కరిగిపోయి కూర జిగురైపోద్దండి. ఇంకొక 10 నిమిషాల్లో దింపేస్తాం అనిపించుకుని బెండకాయ ముక్కలను వేసుకుంటే తినడానికి బాగుంటుంది. అంటే కూర కూడా కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారుతుంది కదా, అప్పుడు ఏమన్నా పచ్చి ఉన్నా అది కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం చేపల కూరలోకి ఏ మసాలా పెడితే ఆ మసాలా వేయరండి, జీలకర్ర ఎల్లిపాయ మాత్రమే వేస్తారు. ముందు జీలకర్ర అయితే మెత్తగా దంచుకుందామండి. చూడండి, మనకి పొడుము అయిపోయింది కదా. ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకుందాము. కొందరు తొక్క తీసేస్తారు, కొందరు తొక్క తీయకుండా కూడా వేస్తారండి. తొక్క తీయకుండా వేస్తే బాగుంటుంది అండి. చూడండి, మనకి ఈ విధంగా నలిగిపోయింది. కచ్చపిచ్చగా వేసుకుంటే బాగుంటుంది తినడానికి కూడా. ఇప్పుడు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసాం కదండి. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అయితే ఏం చేయకూడదు, అసలు గట్టి పెట్టి కానీ అసలు ఏం చేయకుండా గ్యాస్ కట్టేసి అలా ఉంచేయాలండి.
అది రిలాక్స్ అవి ఉప్పు కారం పులుపు అంతా చేప ముక్కలకు పట్టి రైస్లో వేసుకుని తినప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ వీడియోలో చాలా అంటే చాలా టిప్స్ చెప్పాను, మీరు అది ఫాలో అవుతూ వండుకోండి. నార్మల్గానే వండారు కదా అని అంటారు, కానీ ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, చూసారు కదా మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇంక మనం ఇది ఆపేయచ్చు. మనం వేడి వేడి చేపల పులుసు అయితే వేసుకుందామండి. నాకు చేప తలకాయ అంటే చాలా ఇష్టం. ఇందులో 2 బెండకాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నాను. బాయ్.